డాన్ మీడియాకు స్వాగతం. ఆ పోలీస్ అవినీతి లంచగొండి అక్రమ ఆస్తుల చిట్టా 10 కోట్లు కాదు, 20 కోట్లు పై మాటే. పార్ట్ 2. డాన్ మీడియా ఛానల్ ప్రతినిధులకు బెదిరింపులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత 20 సంవత్సరాలుగా తనపైన ఉన్నతాధికారులకు అధిక మొత్తాలలో లంచాలు ఇచ్చి అక్కడే తిష్టవేసి అక్రమ లంచగొండి వ్యవహారాలపై దృష్టి పెట్టి స్టేషన్లో కీలక పోస్టును వెలగబెడుతూ అక్కడకు వచ్చిన ప్రతి ముఖ్య అధికారిని తనగుప్పేట్లో పెట్టుకుని తాడేపల్లిగూడెం ప్రాంతంలో సివిల్ తగాదాలు పరిష్కరిస్తూ అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టా రోజు రోజుకు పెరిగి పెద్దదై బయట పడుతోంది. దాంతో సాటి ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఆ పోలీస్ అక్రమ ఆస్తుల గురించి డాన్ మీడియాలో వార్తలు రావడంతో ఆ వార్తలు ప్రసారం చేయవద్దంటూ పలువురు ప్రముఖులు అవినీతి లంచగొండి అధికారులతో డాన్ మీడియా ఛానల్ ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. తన మాట వింటూ తన గుప్పిట్లో ఉన్న కొందరు నేరస్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో అక్కడ ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం డీఎస్పీగా పక్క జిల్లాలో పనిచేస్తున్న అవినీతి లంచగొండి అధికారి సూచన మేరకు డాన్ మీడియా ఛానల్ ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.